హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఫస్ట్ క్రై ఐపీఓ గురించి మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ అంటే మన అందరికీ తెలిసినట్టు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఎవరైతే ఇప్పటివరకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడిపారో, ఎవరికైతే బాగా మంచిగా ఫైనాన్షియల్ రికార్డ్స్ స్ట్రాంగ్గా ఉంటాయో అలాంటి వాళ్ళు ఐపీఓలోకి వచ్చి ఇంకా ఫండ్స్ రేస్ చేసి వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి, అందులో పబ్లిక్ని కూడా వాళ్ళ షేర్ హోల్డర్స్గా తీసుకొని వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్లో పబ్లిక్ కూడా ఒక పార్ట్ ఉండాలి అని ఈ షేర్ మార్కెట్లో కొత్త కొత్త కంపెనీస్ ఎప్పుడైతే లిస్ట్ అవుతాయో ఆ ప్రాసెస్ని ఐపీఓ అంటారు. సో ప్రస్తుతానికి ఫస్ట్ క్రై ఐపీఓ గురించి మనం మాట్లాడబోతున్నాము. ఈ ఫస్ట్ క్రై ఐపీఓలో ఏంటంటే టోటల్ ఇప్పుడు వీళ్ళు కంపెనీలో స్టేక్ ఏదైతే సెల్ చేసి రేజ్ చేయబోతున్నారో అది వచ్చేసి 4,193 crores అనమాట. అందులో పబ్లిక్ ఎంత అయితే కొంటుండో ఇష్యూ ఏదైతే ఉందో ఐపీఓకి అది మాత్రం 1,666 crores అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం అందరం కూడా ఐపీఓ అప్లై చేయాలంటే మన డీమాట్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్టాక్స్ వాడతారా, గ్రో వాడతారా, జీరోదా వాడతారా, దాంట్లో అన్నింటిలో కూడా ఐపీఓ సెక్షన్ ఉంటుంది. న్యూ ఐపీఓస్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్రై ఒక లాట్ మనం కొనుక్కోవాలి. ప్రతి కంపెనీ ఐపీఓ కూడా ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ఒక ప్రైస్ బ్యాండ్ పెడుతుంది. ఆ ప్రైస్ బ్యాండ్ ప్రకారంగా కంపెనీకి ఎలా అయితే అనిపిస్తుందో ఆ విధంగా ఆ ప్రైస్ బ్యాండ్ ఇంటూ మినిమం ఒక 100 shares లేదా 500 shares ఆ ప్రైస్ బ్యాండ్ పైన డిపెండ్ అయ్యి మినిమం 1.5 lakh to 2 lakhs మధ్యలో అదొక ఐపీఓ ఫిగర్ని అక్కడ సెట్ చేస్తారనమాట. సో దానిలో ఏంటంటే మనం కొంటే మొత్తం ఒక లాట్ కొనుక్కోవాలి. ఒక షేర్ కొనడానికి స్టార్టింగ్ ఐపీఓ వచ్చినప్పుడు మనకు ఛాన్స్ ఉండదు. అలాంటప్పుడు కొనిన ఒక లాట్ కొనాలి, మనం అమ్మినప్పుడు కూడా ఒక లాట్ అనేది ఇక్కడ అమ్ముతాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే పబ్లిక్కి ఐపీఓలో వస్తున్న షేర్స్ ఏదైతే వాళ్ళు లిస్ట్ ఇప్పుడు చేస్తున్నారో ఆ ఇష్యూ వచ్చేసి 1,666 crores మాత్రం వాళ్ళు ఇక్కడ రేజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఓఎఫ్ఎస్ ద్వారా 2,527 crores అనేది ఇక్కడ వాళ్ళకు డబ్బులు అనేది రేజ్ చేస్తున్నారు. ఓఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళ కంపెనీస్లో ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో లేదా ఇంతకుముందు వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆఫర్ ఫర్ సేల్ వాళ్ళ దగ్గర ఉన్న ఈక్విటీని ఇప్పటిదాకా వాళ్ళు ఒక 2-3 years నుంచి ఆ కంపెనీతో పాటు ఉన్నారు అనుకోండి, ఫ్యూచర్లో ఇప్పుడు ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాల్యుయేషన్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు. ఎగ్జిట్ అవ్వాలన్నప్పుడు వాల్యుయేషన్ బాగా పెరిగినప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకొని ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు లేదా కొద్ది స్టేక్ అయినా ఆఫర్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఓఎఫ్ఎస్ ఆఫర్స్ వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్టేక్స్ని అమ్ముకొని డైరెక్ట్గా వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏంటంటే ఐపీఓలో రేజ్ చేసిన డబ్బులు మాత్రం డైరెక్ట్గా మన కంపెనీలోకి వెళ్తాయి. కానీ ఓఎఫ్ఎస్లో మేజర్గా ఛాన్సెస్ ఏముంటాయంటే కంపెనీలోకి డబ్బులు వెళ్ళకపోయినా కానీ డైరెక్ట్గా ఆ ప్రమోటర్ దగ్గరకు ఎవరైతే స్టేక్ని అమ్ముతారో లేదంటే ఇన్స్టిట్యూషన్స్ వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరకు అలా వాళ్ళ దగ్గరికి డబ్బులు అనేది వెళ్ళిపోతాయి అనమాట. సో వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటారు. సో ఇది మనం చూసుకుంటే ఫస్ట్ క్రై ఐపీఓ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇలానే నెక్స్ట్ ప్రైస్ బ్యాండ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే 440 rupees నుంచి 465 మధ్యలో ఇది ఉండబోతుంది. అండ్ మీరు కూడా ఒకవేళ అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మీ ఏదైతే డీమాట్ అకౌంట్ వాడతారో ఆ డీమాట్ అకౌంట్లోకి వెళ్ళేసి ఫస్ట్ క్రై ఒక ఐపీఓకి మీరు అప్లై చేసుకోవచ్చు. అది మనకు వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. ప్రస్తుతానికి ఇవాళ మనం చూసుకుంటే ఫస్ట్ క్రై ఐపీఓ ఆల్రెడీ 11% సబ్స్క్రైబ్ అయిపోయింది. మీరు కూడా ఒకవేళ అందులో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే తప్పకుండా ఒకసారి అప్లై చేయవచ్చు. ఇప్పుడు రేస్ చేస్తున్న డబ్బులతో ఈ ఏదైతే టోటల్గా ఐపీఓతో కానివ్వండి ఓఎఫ్ఎస్తో కానివ్వండి డబ్బులు అనేది ఏదైతే రేస్ చేస్తున్నారో ఆ డబ్బులు ఫండ్స్ని ఎక్కడ యూటిలైజ్ చేస్తారు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసము అంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్రై ఒక బేబీ హగ్ అన్న బ్రాండ్ కిందకి కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తారు అన్ని సిటీస్లో, మెట్రో సిటీస్లో కూడా మేజర్గా. దాని తర్వాత కొత్త వేర్ హౌస్ని లీజ్ పైన కానివ్వచ్చు లేదంటే డిజైన్ కానివ్వచ్చు అది చేసుకుంటారు. దేనికోసము చేసుకుంటారు అంటే ఆ వేర్ హౌస్ తీసుకున్న తర్వాత వాళ్ళ లోకల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసము ఆ వేర్ హౌస్ని వాడుకుంటారు. సో వేర్ హౌస్ ఉండడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే ఫాస్టర్ డెలివరీస్ చేయవచ్చు, ఫాస్టర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయవచ్చు, ఫాస్టర్ ఆపరేషన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో వాటన్నిటిని కూడా వీళ్ళు వేర్ హౌసెస్ని యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్రై ప్రోడక్ట్స్ గురించి ఎవరికైతే తెలియదో బేసిక్గా చెప్పాలి అంటే ఫస్ట్ క్రై వచ్చేసి న్యూ బార్న్ బేబీస్ కోసము ఎవరైతే కొత్తగా పేరెంట్స్ అవుతారో వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ క్రై కస్టమర్స్గా మారుతారనమాట. సో న్యూ బార్న్ బేబీస్ కోసం ప్యాంపర్స్ అండ్ డైపర్స్ అనే కానివ్వచ్చు, ఏదో ఒకటి టాయ్స్ కానివ్వచ్చు. సో ఇలాంటి అన్ని సర్వీసెస్ కూడా ఓన్లీ న్యూ బార్న్ బేబీస్ కోసం వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది సెల్ చేస్తారనమాట. సో అందుకోసమే ఆ వేర్ హౌస్ అనేది ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా స్టోర్ చేయడానికి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయడానికి వాడతారు. సో కొత్త వేర్ హౌసెస్ ఓపెన్ చేస్తారు, దాంతోపాటు లీజ్ పేమెంట్స్ చేస్తారు. సో ఇప్పటిదాకా చెప్పినట్టు వేర్ హౌసెస్ కానివ్వచ్చు, వేరే స్టోర్స్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి అంటే లీజ్ మీద తీసుకోవాలి. మనందరికి తెలిసినట్టు వాళ్ళకు అడ్వాన్స్లో కొంత అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ కోసం లీజ్ పేమెంట్స్ కోసం కూడా ఈ ఫండ్ని వాడతారనమాట. దాంతోపాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ని బూస్ట్ చేస్తారు. ఇంత
ఇంతవరకు ఒకవేళ సేల్స్ అండ్ మార్కెటింగ్ పైన వాళ్ళు ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే ప్రస్తుతానికి మళ్ళీ ఇప్పుడు డబ్బులు రేజ్ చేస్తున్నారు కాబట్టి సేల్స్ని ఇంకా ఫాస్ట్గా చేయాలి, ఇన్వెస్టర్స్కి మన పబ్లిక్కి కూడా రిటర్న్స్ చూపించాలి వాళ్ళ స్టాక్ పైన అంటే, అలాంటప్పుడు ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ బూస్ట్ చేయడానికి కూడా ఈ డబ్బుల్ని వాడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అందులోనే ఇనార్గానిక్ గ్రోత్ కూడా వస్తుంది. ఇనార్గానిక్ గ్రోత్ అంటే ఏంటి అంటే, ఇప్పటి వరకు ఒకవేళ కంపెనీకి సేల్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్ కానివ్వచ్చు, రెఫరల్ కానివ్వచ్చు, లేదా మినిమల్ వాళ్ళకు ఆన్లైన్లో సర్చ్ చేసినప్పుడు న్యూ బార్న్ బేబీస్ కోసం ప్రోడక్ట్ సర్చ్ చేసినప్పుడు గూగుల్ సర్చ్లో డైరెక్ట్గా ఫస్ట్ కనే వెబ్సైట్ ఒకవేళ అక్కడ వస్తే అందులో నుంచి సేల్స్ కావడం కానివ్వచ్చు, లేదంటే అమెజాన్ వెబ్సైట్లో సేల్ కావడం కానివ్వచ్చు, ఇదంతా కూడా ఆర్గానిక్ గ్రోత్ కిందకి వస్తుంది. అంటే వాళ్ళు ఎటువంటి డబ్బులు స్పెండ్ చేయకుండానే వాళ్ళకు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు సేల్స్ వస్తుంది. కానీ ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటే ఏంటి అంటే, మార్కెటింగ్ అండ్ సేల్స్ పైన డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆర్గానిక్గా మనకు సేల్స్ ఎలా అయితే ఇంతకుముందు వచ్చేవో డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఇన్ఆర్గానిక్ గ్రోత్ అవుతుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ మీద ఎవ్రీ మంత్ ఒక ₹1,00,00,000 బడ్జెట్ పెట్టినప్పుడు అందులో నుంచి మనకు ఒక 5 crores 10 crores రెవెన్యూ జనరేట్ అవుతాయి. అదంతా కూడా ఇన్ఆర్గానిక్ గ్రోత్. అంటే ఇప్పటివరకు ఎవరికైతే తెలియదో మనము మన కంటెంట్ని పుష్ చేసి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో సేల్స్ని తీసుకొని వచ్చామన్నమాట. సో వాళ్ళు ఫస్ట్ టైం మన కస్టమర్ కిందకి కన్వర్ట్ అయ్యారు. సో ఇదంతా కూడా ఇన్ఆర్గానిక్ గ్రోత్ కిందకి వస్తుంది. సో ఇలా ఇన్ఆర్గానిక్ గ్రోత్ కోసం కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఈ ఫండ్స్ ఏదైతే రేస్ చేస్తున్నారో దీంట్లో వాడబోతున్నారు. సో దీనిలో మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. దాని తర్వాత ఏ డీమ్యాట్ అకౌంట్ ఉన్నా అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా దీని గురించి మీరేమనుకుంటారో ఒకసారి కింద కామెంట్స్లో తెలియజేయండి. అలానే ఇంతవరకు మీరు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.